Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 3వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్బ్రహ్మా తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఈ శ్లోకమునకు భావము: అర్జున, గొప్పదైన మూల ప్రకృతి మాయ నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము. దాని యందు నేను గర్భకారణమైన చైతన్య రూపమగు బీజమును ఉంచుచున్నాను. దాని వలన సమస్త ప్రాణుల యొక్కయు ఉత్పత్తి సంభవిస్తోంది. ఈ చరాచర జగత్తు ప్రాణికోట్లు ఎలా సంభవిస్తున్నాయి? కేవలము ప్రకృతి వలన కాదు. ఎలా అని నాది జడమగు ప్రకృతితో చైతన్య రూపుడగు పరమాత్మ యొక్క కలయిక చేతనే సృష్టి ఏర్పడుతోంది. కాబట్టి పరమాత్మయే సర్వజీవులకు తండ్రి. ప్రతి జీవి యొక్కయు బీజము వారే. ఈ రహస్యమే ఈ శ్లోకములో స్పష్టముగా తెలియజేయబడినది. కాబట్టి ఏ ప్రాణియు ఏ జీవుడును ఎంతటి అల్పజాతికి చెందినప్పటికీ దిగులు పడక తన మూలము సాక్షాత్ పరమాత్మయే అని నిశ్చయించి వారిని చేరుటకు, వారిలో లీనమగుటకు జ్ఞానాదుల ద్వారా సర్వయత్నములను చేయవలెను. మరియు సర్వప్రాణుల యొక్క బీజము ఆ పరాత్పరుడే కావున ఏ ప్రాణిని చూసినను భగవద్భావము కలిగి జీవకారుణ్యము పరోపకార పారేణత కలిగి ఉండవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.